10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి, లక్ష్య సాధనకు నూతన ఇంధన పాలసీ సిద్ధం, 5 ఏళ్ల పాటు వర్తింపు, పెట్టుబడులకు పారిశ్రామిక హోదా, ప్రాజెక్టులకు గరిష్టంగా 30% పెట్టుబడి రాయితీ చెల్లింపు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, పునరుత్పాదక తయారీ జోన్లు ఏర్పాటు, విద్యుత్ బ్యాంకింగ్ విధి విధానాలపై నిర్ణయం, రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా సమీకృత ఇంధన పాలసీని ప్రభుత్వం రూపొందించింది. సౌర పవన బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయోఫ్యూయల్, పిఎస్సి హైబ్రిడ్ ప్రాజెక్టులు, సోలార్ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటుకి ఒకే పాలసీని తీసుకొస్తుంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించబోతోంది. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ప్రభుత్వం పాలసీని రూపొందించింది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ఎలక్ట్రోలైజర్ మ్యానుఫ్యాక్చరింగ్, బయోఫ్యూయల్, బ్యాటరీ స్టోరేజ్, పిఎస్పి ప్రాజెక్టులను ప్రోత్సహించేలా ప్రస్తుతం రాయితీలను కొనసాగిస్తూనే కొత్తగా పెట్టుబడి రాయితీ ప్రభుత్వం ఇవ్వబోతోంది. రాష్ట్ర డిమాండ్లో పునరుత్పాదక విద్యుత్ వాటాను గణనీయంగా పెంచడం ద్వారా విద్యుత్ సేకరణ ఖర్చును తగ్గించే లక్ష్యంతో నూతన పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. క్లీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటే లక్ష్యంగా నిర్దేశించుకుంది. సర్క్యులర్ ఎకానమీని సులభతరం చేసేందుకు పెట్టుబడి అవకాశాలను సృష్టించడం, తద్వారా ఉపాధి అవకాశాలను పెంచడమే పాలసీ ప్రధాన లక్ష్యాలుగా పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గిరిజన గ్రామాలకు మంచి రోజులు.